నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో చేయవలసినవి, చేయకూడనివి అందరూ తప్పక తెలుసుకోవాలి. కార్తీక మాసం దేవతారాధనకు అత్యంత పవిత్రమైన కాలం. ఈ ఒక నెల రోజులు మనం చేసే పూజలు, దీపాలు, జపాలు వేల రెట్లు ఫలితాన్నిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేయవలసినవి చాలా పవిత్రమైనవి. ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి శివుని ధ్యానం చేయాలి. శివాలయంలో అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి నిత్యం ప్రార్థన చేయాలి. ప్రతి సోమవారం ఉపవాసం చేయడం, భగవంతుని నామస్మరణ చేయడం, ధర్మ కార్యాలు, దానం, అన్నదానం చేయడం ఇవి మన జీవితానికి శాంతి, శుభం తీసుకువస్తాయి. ఇక చేయకూడనివి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మాసంలో మాంసాహారం తినకూడదు. మద్యపానం పూర్తిగా మానాలి. అబద్ధం మాట్లాడకూడదు. ఇతరులను దూషించకూడదు. కోపం, ఈర్ష్య, ద్వేషం లాంటి నెగిటివ్ భావాలను దూరం పెట్టాలి. సాయంత్రం దీపారాధన చేయకుండా ఉండకూడదు. పూజల సమయంలో ఫోన్ వాడకూడదు. ఈ 30 రోజులు నియమంతో, భక్తితో గడిపితే పాపాలు కరిగిపోతాయి. పుణ్యఫలం 100 పెరుగుతుంది. ఆ మహాశివుణ్ణి ఈ నెల రోజులు భక్తితో పూజించి ఈ కార్తీక మాసాన్ని అర్పించండి. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.